రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో బుధవారం ఉదయం నిర్వహించిన హోలీ సంబరాలు అంబరాన్నంటాయి। ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు। చిన్న పెద్ద తేడా లేకుండా కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ప్రజలతో మమేకమై పనిచేస్తుందన్నారు। రామగుండం నగరం 2029 నాటికి సకల సౌకర్యాలతో సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పనిచేస్తున్నారని అన్నారు। ఇప్పటికే 800 కోట్లతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ప్రజలందరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు। ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ సిబ్బంది ఉన్నారు। రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు చౌరస్తాలో రామగుండం నగరపాలక సంస్థ తరఫున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని, ప్రజలందరూ కూడా హోలీ సంబరాలు జరుపుకోవాలని, ఈ సంబరాలలో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా అందరూ సంతోషంగా హోలీ జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। రామగుండం అభివృద్ధి ఏకైక ధ్యేయంగా ముందుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో రామగుండాన్ని మొత్తం ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు। దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ ప్రభుత్వం రాకముందు మొత్తం కూడా రామగుండం మొత్తాన్ని కూడా విధ్వంసం చేసిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు। గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నిత్యం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కోసమే ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సమస్యలే పరిష్కారం ధ్యేయంగా ఎక్కడికక్కడ ముందుకెళ్తున్న తరుణాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్ళీ నిన్నగాక మొన్న 200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది। ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం। గౌరవ కార్పొరేటర్ సోదరులందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాం, అనుకున్న దానికన్నా ఎక్కువగా నిధులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకురావడం జరిగింది। 2 సంవత్సరాల కాలం పూర్తయ్యే లోపల రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్పొరేటర్ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి ఈ ప్రాంతం అంతా కూడా అందంగా తయారయ్యేందుకు ప్రతి కార్యకర్తతోటి ప్రజలతోటి మమేకమై ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ప్రజలు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకెళ్ళి తప్పకుండా ప్రజల అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఒక నీతి నిజాయితీతోటి పనిచేయాలని, గౌరవ ఎమ్మెల్యే గారి ఆశయం ఏదైతే ఉన్నదో రామగుండం మొత్తం కూడా కరప్షన్ ఫ్రీగా చేయాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఏదైనా కూడా రామగుండం అభివృద్ధి ఏకైక లక్ష్యంగా 20 సంవత్సరాల ముందుకు దూరదృష్టితోటి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడమే కాకుండా ప్రతి విషయంలో కూడా ఒక సిస్టమేటిక్గా అందరి ఆలోచనతోటి ముందుకెళ్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం। రామగుండం మొత్తాన్ని కూడా ఒక డిపిఆర్ 20 ఏళ్లకు ముందు ఎట్లా ఉండాలి రామగుండం అనేది గౌరవ ఎమ్మెల్యే గారు ఒక డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు। దానిలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ రామగుండం ప్రజలందరికీ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ధన్యవాదాలు। రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత తొలిసారిగా వచ్చినటువంటి హోలీ పండుగ మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గౌరవనీయులు మహంకాళి సామన్న గారికి, మా రామగుండం పట్టణ మున్సిపల్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా మా రామగుండం మున్సిపల్లో గెలిచినటువంటి 60 మంది కార్పొరేటర్లకు కూడా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। అందరూ కూడా భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష ఆరోగ్యాలతోటి ఇటువంటి హోలీ పండుగలు జరుపుకోవాలని భగవంతుని వేడుకుంటూ ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే ఆశించి రామగుండం కార్పొరేషన్లో 60 మంది కార్పొరేటర్లను మరియు మేయర్ను, డిప్యూటీ మేయర్ను ఎన్నుకొని అభివృద్ధి కోరుకుంటా ఉన్నారో ఆ అభివృద్ధి తప్పకుండా హోలీ పండుగ సాక్షిగా నెరవేర్చి తీరుతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।